వాడు బ్రతికే ఉండి డ్రామాలాడుతున్నాడు. ఈ ఎస్ఐ గారు మాత్రం చనిపోయాడని ఆధారాలు ఎలా సబ్మిట్ చేశారో నాకు అర్థం కావడం లేదు. షడప్. నాకు దొరికిన ఆధారాలను సబ్మిట్ చేయడం నా బాధ్యత. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. బావా, అక్షయ కూడా గుడిలో నీ గురించి పూజలు చేస్తుంది. అమ్మవారి దయ వలన నువ్వు బయటకు వస్తావు బావా. ఇంక బయలుదేరదామా? బావా, అవని, నువ్వేం బాధపడకు. కేసు రిజల్ట్ మనకి ఫేవర్గానే వస్తుంది. మీరేంటో, మీ విధానాలేంటో, మీ నమ్మకాలేంటో నాకేం అర్థం కావడం లేదు. సత్య 48 గంటలు గడువు తీసుకున్నాడు కదా, అప్పటిదాకా ఎదురు చూడండి. ఇలా ఇంకెన్ని రోజులు మభ్య పెట్టాలని చూస్తారు? ఈ సత్యగాడితో తిరగడానికా ఈ 48 గంటల డ్రామా ఆడుతున్నారు? వేదా, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? మావయ్య, అత్తయ్య అన్న దాంట్లో తప్పేముంది? ఇద్దరు పొంతనలేని మాటలు మాట్లాడుతుంటే ఎవరికైనా అనుమానాలు వస్తాయి కదా. వాడేమో లోపల, మీరేమో బయట, మధ్యలో మేం నలిగిపోతున్నాం. మీరు నలిగిపోవడం లేదు, మీ మాటలతో అన్యాయంగా అవని మనసుని నలుపుతున్నారు. ఇదిగా లాయర్, మేము అందరి సంగతి కనిపెట్టగలం. నీకది అర్థం అవుతుందా? ఇప్పుడు మీరు నన్ను ప్రతి విషయంలోనూ తప్పు పట్టాలని చూస్తున్నారు. శ్రీకర్ బావ బయటకొచ్చిన తర్వాత నేను మాట్లాడతాను.